चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। थैंक्स।
dignitaries on the stage, Shri P.V. Parthasarathy garu, MLA Adoni, and Shri B. Chinnapareddy garu, past District Governor, District 3160, and my colleague M. Sunil Reddy garu, Joint Secretary Rotary Club Adoni, and our Assistant Governor, Shri Dasarath Ram Reddy garu, our youth officers, Sabir Ahmad and Rajesh Jain, and Physical Director, Shri B. Narsai garu, and all these children over here. Very good morning to you all. Good morning to you all. Good morning, Inbitla. Gutta Bada. Yes. Very good morning to you all. Happy to see you all today. మీ అందరినీ చూస్తుంటే సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకు అంటే ఇది మూడో ప్రయత్నం ఈ సంవత్సరం. 2 సార్లు వర్షం ఆపింది. ఈరోజు కూడా పొద్దున వర్ణదేవుడు తొంగి చూసినాడు కాసేపు. 2 సార్లు పిలిచినప్పుడు ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు. ఆయన ఈ ప్రోగ్రాంకి రావాలా, ఈరోజు ఆయన సమక్షంలో జరగాలనే 2 సార్లు వర్ణదేవుడు ఆపినట్లు ఉన్నాడు. మనకి ఈరోజు స్టేజ్ మీద 2 బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. మొన్న ఇన్వైట్ చేయడానికి వెళ్తే మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, సార్ మంచి స్ప్రింటర్ అంట. తర్వాత మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, సార్ కూడా మంచి ఖోఖో ప్లేయర్ అంట, స్టేట్ లెవెల్ ఖోఖో ప్లేయర్. సో పిల్లలు, నేను స్పోర్ట్స్ గురించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే నేనేం స్పోర్ట్స్ మ్యాన్ కాదు. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆన్ రోటరీ క్లబ్. రోటరీ క్లబ్ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు. పిల్లలు, రోటరీ క్లబ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అందరూ? క్లబ్ అనగానే అందరి తలలో ఏమొస్తుంది? ఏదో వేరే ఉద్దేశం వస్తుంది. కరెక్టా? క్లబ్ అనగానే అక్కడ ఏదో మందు తాగుతారేమో, అక్కడ ఏదో బ్యాగ్ ఆడతారేమో. చిన్నపిల్లలు అనకూడదు, సారీ. కానీ అందరికీ ఇట్లాంటి అపోహనే ఉంది రోటరీ క్లబ్ అంటే. కానీ రోటరీ క్లబ్ అని అంటే ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. దీన్ని ఎవరు కనిపెట్టారో తెలుసా? 1.46 బిలియన్ మెంబర్స్ ఉన్నారు ఈరోజు. 46,000 క్లబ్లు ఉన్నాయంటే, ఇప్పుడు ఆధోని క్లబ్ కదా మనది, మనలాంటి క్లబ్స్ వరల్డ్ వైడ్ 46,000 ఉన్నాయి. ఇవన్నీ ఎవరితో మొదలైనవి తెలుసా? ఒకే ఒక పర్సన్, పాల్ హ్యారిస్ అని, చికాగోలో ఒక పెద్ద మనిషి, వ్యాపారస్తుడు. ఆయన కూర్చొని వాళ్ళ 3 ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసుకొని, అరే మనం ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి, చలో మనం 3 స్టార్ట్ చేద్దాం ఈ ఆర్గనైజేషన్ ని, చూద్దామని చెప్పేసి. దీనికి ముందు పేరు కూడా ఏమనుకోలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఆఫీస్లో పెట్టుకున్నారు, ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు ఆఫీస్లో మీటింగ్, ఏం చేయాలి, సోషల్ సర్వీస్ ఏం చేయాలి అని చెప్పేసి. సో 3 కాస్త 6 మంది అయినారు, 6 మంది కాస్త 10 మంది అయినారు, 10 మంది కాస్త వందలు, వేలు, లక్షలు, ఇవాళ కోట్లలో ఉన్నారు. 1.46 మిలియన్ రోటేరియన్స్ ఉన్నారు. అంత పెద్ద నెట్వర్క్ రోటరీ క్లబ్ ఇది. పిల్లలు, మీ అందరికి పోలియో తెలుసు కదా? పోలియో రోగం తెలుసా? మీరందరూ ఈ మధ్యలో అంటే ప్రతి ప్రెసిడెంట్ వేసుకుంటారు. మా సార్, మా పీడీజీ గారు, మా సీనియర్ స్టేజ్ దిగ్గా పెడతారు, ఆయన ఇది వేసుకోకుండా ఎందుకు చెప్తున్నావు అని చెప్పి. పోలియో చూశారు కదా అందరూ. మీరు ఈ మధ్య కాలంలో ఎవరు చూసుండరు, మా కాలంలో చూసేవాళ్ళం. చేతులు ఇట్లా చుట్టపోవడము, కాళ్ళు చుట్టపోవడము. వీటిలో తెలుసా పిల్లలు మీకు 4 ట్రిలియన్ అమౌంట్ స్పెండ్ చేసింది రోటరీ క్లబ్. రోటరీ క్లబ్ ఇస్ ది ఓన్లీ క్లబ్ విచ్ హస్ మేజర్ part in the eradication of polio. As a Rotarian, I am very proud to say that, and I will conclude my speech as a beautiful sportsperson. ఇద్దరు మా పీటీజీ గారు, మా ఎమ్మెల్యే గారు. నేనేం సమయం తినుకుంటుపోతే వాళ్ళకి సమయం దొరకదు. సో as the president of Rotary Club of Adoni, I would specially thank the management of Adoni Arts and Science College, especially correspondent దైవాదినం రెడ్డి గారు. ఆయన ఈరోజు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక్కడికి రాలేకపోయినారు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీ పీటీస్ అందరికీ, మీ పీటీస్ అంటే ఇష్టమా మీకు? సో పీటీస్ అందరికీ ఒక ఓ వేసుకోండి.
సో మీ పీటీ అసోసియేషన్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ లేదు, మా రోటరీ క్లబ్ కి న్యూ జనరేషన్ యాక్టివిటీస్ లేవు. సో ఐ స్పెషల్లీ థ్యాంక్ పీటీ అసోసియేషన్. అండ్ పిల్లలు, ఈ ప్రోగ్రామ్ ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? దగ్గరగా 4.5 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇందులో మేజర్ పార్ట్ రొటేరియన్స్ మేమందరం కలిసి చేసుకుంటాము. దానికి తోడు బయట నుండి మనకు కొన్ని అసోసియేషన్ స్పాన్సర్ చేశారు. పిల్లలు స్పోర్ట్స్ ఆడుకుంటారు అని అంటే స్పాన్సర్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఆర్గానిక్ గవర్నమెంట్ కాటన్ అండ్ కపాస్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్, ది ఆర్గానిక్ కాటన్ మర్చెంట్స్ అసోసియేషన్, ఆర్గానిక్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్, ఆర్గానిక్ ఫుడ్ గ్రెయిన్స్ మర్చెంట్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, శ్రీ కనక పరమేశ్వరి ట్రస్ట్, ది ఆర్గానిక్ అగ్రి ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్, ఆర్గానిక్ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్. అండ్ ఎన్నో పనులున్న మా కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిన్నపరెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్, అండ్ విజయశేఖర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్, అండ్ మా అసిస్టెంట్ గవర్నర్ గారు దశరథరామ్ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్. అండ్ ఎస్పెషలీ సార్ విజయవాడకు పోయినారు ఎమ్మెల్యే గారు, కానీ మన ప్రోగ్రామ్ కోసమే రాత్రి బస్ ఎక్కి వచ్చినారు ఆయన. దానికోసం సార్కి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమేమి చేయాలో దాన్ని చేసుకుంటాం సార్. మా వాళ్ళు వచ్చి కలుస్తారు, ఏదైనా ఉంటే సాయం చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. పార్థసారథి వాల్మీకి గారు ఈ టవర్మెంట్ ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాము. పొద్దున అందరూ టిఫిన్ చేసి వచ్చినారా లేదా? టిఫిన్ చేసి ఆటలాడాలి. చాలా మంది అంటారు ఏమి తినకుండా ఉంటే బాగా పరిగెడతాను. పొద్దున్న కాసేపు ఏదైనా నట్స్ లాంటివి తింటేనో, 2 బాయిల్డ్ ఎగ్స్ తింటేనో, ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బ్రహ్మాండంగా వర్కౌట్ చేయొచ్చు. నేను కూడా వర్కౌట్ చేసే 1 గంట ముందు తప్పనిసరిగా ఎంతో కొంత ప్రోటీన్ తీసుకుంటాను, తర్వాతనే వర్కౌట్ మొదలు పెడతాను. సో ఎవరు కూడా పరగడుపున ఆకలితో గ్రౌండ్కు రాకూడదు. అర్థమైందా లేదా? రైట్. పోతే ఈరోజు రోటరీ క్లబ్ చేస్తున్నటువంటి ఆటల పోటీలు. రోటరీ క్లబ్ అనేది ఇప్పటికే చెప్పారు, సుమారుగా 40,000కు పైగా క్లబ్బులు ప్రపంచవ్యాప్తంగా. రోటరీ క్లబ్ అనేది ఆదోనిలో ఉండేది కాదు, కర్నూలు జిల్లాలో ఉండేది కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశమంతా ప్రపంచమంతా కూడా రోటరీ క్లబ్ ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంది. సమాజం కోసం త్యాగాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తుంది. బాలికలు ఇలాంటి ఆటలు పాటలు ఆడుతున్నప్పుడు వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఇటువంటి పోటీలు పెడుతుంది. అంతేందుకు వికలాంగులు ఎవరికైనా ఉంటే స్కూలుకి వాళ్ళకు వెహికల్స్ ఇస్తుంది. రకరకాల కార్యక్రమాలు చేస్తుంది. ఏది సమాజానికి ఉపయోగపడుతుంది అనిపిస్తే వాటిలన్నింటినీ చేయడానికి అన్ని ఊర్లలో రోటరీ క్లబ్ ముందుంటది. కాబట్టి ప్రత్యేకంగా రోటరీ క్లబ్ కు ధన్యవాదాలు చెబుతా ఉన్నా, శుభాకాంక్షలు చెబుతా ఉన్నా. మీరందరూ ఒక్కసారి రోటరీ క్లబ్ కోసం చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ రోటరీ క్లబ్ లో వివిధ హోదాల్లో ఉన్న పెద్దలు ఉన్నారు. స్టేజ్ మీద ఉన్నటువంటి అధ్యక్షులు, మిగతా సంఘానికి సంబంధించిన సభ్యులంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలని. బాగా చదువుకోవడం సరిపోదు. చాలా మంది అనుకుంటారు స్టూడెంట్ అంటే బాగా చదువుకుంటారండి, ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి అంటే పొద్దున్న లేచి దగ్గుతా ఉంటాడు, తుమ్ముతా ఉంటాడు, ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పుకొని పడుకుంటా ఉంటాడు, వాడు మంచి విద్యార్థి కానే కాదని నా అభిప్రాయం. స్టూడెంట్ అంటే తప్పనిసరిగా 2 పనులు చేయాలి. 1 చదువుకోవాలి, 2 ఆటలు ఆడాలి. 2 కూడా సరి సమానంగా చూడాలి. నేను ఒట్టి ఆటలాడతానండి చదువుకోనంటే కూడా కుదరదు. ఒకవైపున చదువుకుంటూనే ఆటలాడుకోవాలి. ఎవరైతే బాగా ఆటలాడతారో వాళ్ళు తప్పనిసరిగా బాగా చదువుకుంటారు. ఎవరైతే ఆటల్లో ఫస్ట్ సెకండ్ ఉంటారో చదువులో కూడా ఫస్ట్ సెకండ్ ఉంటారు. ఎవరైతే ఆటలాడతారో వాళ్ళకి తెలివితేటలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. నువ్వు ఎంత బాగా చదువుకున్నా, ఎంత పెద్ద వృత్తి చేసినా, ఎంత డబ్బు సంపాదించినా చివరికి శరీరం బాగోలేకపోతే, ఆరోగ్యం బాగోలేకపోతే నీ జీవితమే వృధా అని ఎన్నో సంఘటనలు చెబుతా ఉన్నాయి. కాబట్టి
మిత్రులారా, మీరందరూ కూడా పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఆదోనిలో 10వ తరగతి పరీక్ష రాసే వాళ్ళే సుమారుగా 25,000 మంది ఉన్నారు. 25,000 మందిలో కేవలం 200 మంది విద్యార్థులు ఇక్కడ పరిగెడుతున్నారంటే మీరు ఆల్రెడీ బరువు పందెంలో మీరు గెలిచినట్టే. ఎందుకంటే మిగతా విద్యార్థులకు పరిగెత్తే దమ్ము లేదు, మిగతా విద్యార్థులకు మీతో పోటీ పడే శక్తి లేదు, ఆల్రెడీ మీరు గెలిచినట్టే. దాంతో పాటుగా మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు పరిగెట్టమో, మీరు ఆటలాడటమో, మీరు పాటలు పాడటమో, మీరు చేసే కార్యక్రమాలు మిగతా పిల్లలకు కూడా స్ఫూర్తిలాగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. బాగా ఆడండి, బాగా ఆడుకోండి, సంతోషంగా ఉండండి. ఎవడైతే బాగా ఆడతాడో వాడి ఆరోగ్యం బాగుంటుంది, వాడి శరీరం బాగుంటుంది. కేవలం మీరెప్పుడు అనుకోవద్దు పోటీలు అన్నవి ఆటల్లో మాత్రమే అని. ఆటల్లో పోటీ పడేవాడు జీవితంలో కూడా పోటీ పడతాడు. ఆటల్లో పోటీ గెలిచిన వాడు జీవితంలో కూడా తప్పనిసరిగా గెలుస్తాడని నమ్మిన వాడిని నేను. కాబట్టి మీ అందరికీ కూడా ఆటలాడే ప్రతి ఒక్క విద్యార్థికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. ఆటలాడే ప్రతి ఒక్క యువకుడికి కూడా బ్రహ్మాండమైన దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగిన శక్తి ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, తప్పనిసరిగా ఆదోనిలో కూడా మీలాంటి విద్యార్థులందరూ కూడా బాగా ఆడుకోవాలని, బాగా చదువుకోవాలని, మంచి మంచి మెడల్స్ తీసుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈ గ్రౌండ్ లో పరిగెడితే సరిపోదని, ఒలింపిక్స్ లో ఎలా పరిగెట్టాలో ఆలోచన చేయండి. ఇక్కడి నుంచి పెద్ద పెద్ద పోటీలకు వెళ్ళడానికి ఈ 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా నేను కొన్ని ప్రణాళికలు చేస్తా ఉన్నా. నేను ఎమ్మెల్యే కేవలం 5 నెలలే అయింది, ఇంకా కొంత సమయం ఉంది. చూస్తా ఉన్నా ఏదో రకంగా ముఖ్యమంత్రిని అడిగి కానీ మంత్రులను అడిగి కానీ డబ్బు తీసుకొని వచ్చి స్టేడియంలు పూర్తి చేసి, ఇక ఆదోనిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఆదోనిలో ఎవరైతే క్రీడలు ఇష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్లకు మంచి స్టేడియంలు కట్టాలనే ఆలోచన చేస్తా ఉన్నా. 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఒక్క స్టేడియం అయినా పూర్తి అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మంచి రోజులు రాబోతా ఉన్నాయి. మనమందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆడడం కాకుండా మంచి మంచి స్టేడియంలో ఆడే రోజు దగ్గరలో ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పోటీ పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ, రోటరీ క్లబ్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి, విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలకి వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. స్థలం కావాలని పెద్దలు అడిగారు. తప్పనిసరిగా ఆదోనిలో ఎక్కడైనా సరే మంచి స్థలాన్ని ఐడెంటిఫై చేయాల్సిందిగా అధ్యక్షులు సందీప్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. పలానా చోట మంచి స్థలం మనకు సూటబుల్ గా ఉంటదని ఐడెంటిఫై చేసిస్తే దీన్ని నేను కలెక్టర్ దగ్గర తీసుకెళ్లి ఆ స్థలాన్ని ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ధన్యవాదాలు. గుకేష్ గురించి 2 మాటలు చెప్పమంటా ఉన్నాడు. 18 సంవత్సరాల వయసులో ఎవరన్నా ప్రపంచ ఛాంపియన్ అయితే ఎలా ఉంటది? మీలో ఎవరో ఒకరు ఈ రోజు ఆదోనికి ఛాంపియన్ అవుతారు. ఆదోనికి ఛాంపియన్ కే అన్ని రకాల ప్రశంసలుంటే దేశానికి కాదు ప్రపంచంలో గూగుల్ ఆటలో గుకేష్ కి బ్రహ్మాండమైన ప్రపంచ ఛాంపియన్షిప్ వస్తే భారతదేశానికి మనకి ఎంత గర్వకారణం ఉంటుందో, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత మంచి గర్వకారణం ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఛాంపియన్లు అంటే ఏదో అమెరికాలో ఉండేవాళ్ళు, చైనాలో ఉండేవాళ్ళు, సింగపూర్ లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆటలు పాటలు అవకాశాలు బాగా ఉంటాయి, వసతులు బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రమే ప్రపంచ ఛాంపియన్లు అయ్యేవాళ్ళు. ఈ రోజు మీరు చూస్తే వరుసగా భారతదేశం నుంచి గుకేష్ లాంటి వాళ్ళు ప్రపంచ ఛాంపియన్లు అవుతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఒక్కసారి గుకేష్ కోసం చప్పట్లు కొట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ చప్పట్లు అన్నవి మీలో ఒక స్ఫూర్తిని నింపుతాయి. గుకేష్ లాగా మీరు కూడా ఎప్పటికైనా ప్రపంచ ఛాంపియన్ కావాలా అనేటువంటి మీ ఆలోచనలు రేకెత్తిస్తాయి. తప్పనిసరిగా ఒక సింధునో ఒక గుకేష్ నో ఇంకొకరినో ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ఛాంపియన్లుగా తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.
ఒట్టున్నది కానీ గట్టిగా ఉండదు.
ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పిఎంఎఫ్ బ్యానర్ లో 48వ సినిమా గ్రాండ్ లాంచ్. ప్రముఖ నిర్మాత టిజి విశ్వప్రసాద్ గారితో ప్రముఖ నటుడు నవరసరాయ డాక్టర్ నరేష్ గారు, మెస్మరైజింగ్ బ్యూటీ క్వీన్ రాశి గారు, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రంతో ఆకట్టుకున్న ఆనంది గారు, రాగమయూర్ గారు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శరణ్య గారు, ఆయ్ సినిమా నటుడు అంకిత్ కొయ్య గారు, కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ కిషోర్ కుమార్ గారు నటీనటులుగా రాబోయే బ్లాక్ బస్టర్ సినిమా లాంచ్ ఈవెంట్ తో ఈ డిసెంబర్ 22వ తేదీన అదోనిలోని బాటమారెమ్మ ఆలయం సమీపంలో పీపుల్ టెక్ గ్రూప్ వేదికగా మీ ముందుకు రాబోతున్నారు. ఈ ప్రత్యేకమైన ఈవెంట్ కి అందరికీ ఆహ్వానం పలుకుతోంది మీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.